హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు గడిచిన కాలాల్లో? ఈరోజు మనం ఒక చిన్న లెసన్ మనం చెప్పుకుందాం. అదేంటంటే, భారతదేశంలో ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా చాలా వీడియోలు కానీ లేకపోతే మనకున్నటువంటి ధర్మశాస్త్రాల ఆధారంగా సతీ సహగమనం అనే ఒక దుర్మార్గమైన చర్య ఒకటి ఉంది. దానిని సమాజం నుంచి ఎరాడికేట్ చేశారు, కానీ కొన్ని ప్రాంతాల్లో ఉంది అని మనం వీడియోలు చూస్తూ ఉన్నాం. కొంతమంది ధర్మకర్తలు ముందుకొచ్చి కూడా చెప్తున్నారు. అయితే బైబిల్ మనం స్టడీ కనుక చేసినప్పుడు, బైబిల్ స్టడీ చేస్తే బైబిల్లో ఈ యొక్క సతీ సహగమనానికి సంబంధించినటువంటి ఒక చర్య మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, బైబిల్ అనేది ఏ ఒక కులానికో మతానికో సంబంధం లేదు. ఈవెన్ మన యొక్క ధర్మశాస్త్రాల్లో, భగవద్గీతలో కానీ మన ధర్మశాస్త్రాల్లో కానీ కులాల పేర్లు కనపడవు. అవి ఎక్కడ క్రియేట్ అయినాయి ఏంటి అనేది చెప్పరు. కారణం ఏంటంటే వాళ్ళకి తెలియదు, రాసిన వాళ్ళకి తెలియదు. వాస్తవం చెప్పాలంటే మన సొంతకు రాసుకున్నది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కనీసం మీకు అర్థమవుతాం. కాబట్టి మనిషిని 4 విభాగాలుగా విభాగించినటువంటి సబ్జెక్ట్ ఉంటుందే కానీ ఆ కులం ఏ సందర్భంలో క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు కనపడదు. అయితే ఈ బైబిల్ ప్రధానంగా ఒక మత గ్రంథంగా కాదు మనం చూడాల్సింది. బైబిల్ మనం చూడాల్సినటువంటి విధానం ఏంటంటే, అది మానవ జీవన గ్రంథం. ఒక మానవుడు భూమి మీద పుట్టిన తర్వాత వాడు ఎటువంటి పనులు చేస్తే తిరిగి తన యొక్క సృష్టికర్త దగ్గరికి వెళ్తాడు, లేకపోతే చేయలేకపోతే ఎటువంటి పనులు చేస్తే వాడు చీకటి సంబంధిగా మారతాడు అనేది ఈ బైబిల్లో ఉంటుంది. అందుకే దీనిని మంచి చెడులు కలిగినటువంటి గ్రంథం అంటాం. బైబిల్ అంటే ప్రపంచంలో ఎవడు కనబోని, ఎవడు ఎలా ఉన్నది ఆ ఉన్నటువంటి ఈ సబ్జెక్టు మానవుడు ఏ విధంగా దీన్ని తప్పుదోవ పట్టించాడు, వాటి సొంత ఆలోచన. మనం చదువుకుంటే బైబిల్ ప్రపంచానికి ఒక వేద గ్రంథంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పబోతే లేదా, ఇది నేను చెప్పినా చెప్పకపోయినా బైబిల్ వేదవాక్యం. బైబిల్ వేదవాక్యం, వేద గ్రంథం. ఇది అంటే జ్ఞాన గ్రంథం. జ్ఞానము మంచి చెడులను కలిగి ఉంటుంది ఈ జ్ఞానం. కాకపోతే మనకు కొంచెం గ్రాంధికమైనటువంటి భాష మనకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత గ్రంథాలలో దానిని మనం ఏం చెప్తున్నామంటే, మా ధర్మశాస్త్రాలు ఇవి, బైబిల్ అనేది బ్రిటిషోడు ఇచ్చింది కాబట్టి ఇది ఇలా ఉందని మనం చెప్పుకున్నాం. అది చాలా చాలా తప్పు. మీరు అలా అనుకుంటే మరి ఇతర దేశాలకు మనం వెళ్ళి చక్కగా బతికేస్తున్నాం, అన్ని రకాలైనటువంటి సుఖశాంతులకు మనం ఉంటున్నాం. కాకపోతే ఒక విషయం మిస్ అవుతున్నాం, ఏంటంటే తల్లిదండ్రులు మిస్ అవుతున్నాం. ఈ ఒక్క విషయం తప్ప భారతదేశం కంటే చాలా విలువైనటువంటి ప్రదేశాలు ఈ దేవుడు క్రియేట్ చేశాడు. అంతగా అవి అభివృద్ధి చెందాయి. కారణం ఏంటంటే ఇవి లా ఉండడం అంత చక్కగా పాటిస్తాయి కాబట్టి. ఒకప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నీచత్వం ఇప్పుడు 25 ఉందో ఇతర దేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఎరాడికేట్ చేసి పడేశారు బైబిల్ పట్టుకొని. అంత గొప్ప విషయాలు అవన్నీ. సరే, ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క సతీ సహగమనం ఏ రూపంలో ఉందో మనం చూద్దాం. మీరు ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. బైబిల్ ఓపెన్ చేసి చూస్తే ఈ సతీ సహగమనానికి సంబంధించినటువంటి సబ్జెక్టు ఇక్కడ మనం చూస్తాం. ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ చదివేటప్పుడు కూడా, నేను చెప్పేటప్పుడు కూడా మీరు గ్రంథస్థాన్ని, ఆ గ్రంథం ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా వచ్చేసింది కాబట్టి చూడండి, పర్వాలేదు, చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకు మనం చూద్దాం. చూడండి, లేవికాండం. దీనికి ఇంకొక పేరు ఏంటంటే
యాజక కాండం అంటది. లేవి కాండానికి మరొక పేరు యాజక కాండం. ఇప్పుడు మనం ఇంకా ఫార్వర్డ్గా ఇప్పుడున్నటువంటి వాడుక భాషలో చెప్పాలంటే బ్రాహ్మణ గ్రంథం అనుకో. అదే యాక్చువల్గా బ్రాహ్మణ గ్రంథం అనుకో, కాకపోతే అది కూడా మిక్స్ అయిపోయింది. దాంట్లో బైబిల్లో రాసి ఉంటుంది. మన వేదాలలో కూడా ఇదే ఉంటుంది. మన వేదాల్లో కూడా ఇదే ఉంటుంది సబ్జెక్టు. వేదాలలో ఉన్న సబ్జెక్టే ఉంటుంది. అంటే కాపీ కొట్టారేం కాదు, ఇటువంటి లేఖి మాటలు మాట్లాడదు. ఎందుకంటే ఈ బైబిల్ను రాసినది కూడా ఆయా కాలాలకు తగిన విధంగా ఈ దేవుడనే మనుషులను ప్రేరేపించి శాస్త్రాలను రాయించి వాళ్ళ చేత రాయిస్తాడు. తర్వాత అది మొత్తం కలిసిపోయి ఎలా ఉందంటే ఒక గ్రంథంగా మన ముందుకు వచ్చింది. మనం చదువుకోలేకపోతాం. అది మన ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం చూద్దాం. యెహోవా చూడండి, ఈ యొక్క యాజక కాండలో 7వ అధ్యాయం మనం చదివితే ఇది ఇలా ఉంది. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను యాజకులకు అహరోను కుమారులతో ఇట్లను. ఇప్పుడు యెహోవా మోషేతో మాట్లాడినప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్పాలట? అహరోనుతో కూడా కాదు, అహరోను కుమారుడితో చెప్పాలి డైరెక్ట్గా. మీలో ఎవడను తన ప్రజలలో శవను ముట్టుట వలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. ఇది ఎందుకని మనం ఆదికాండం చదివితే, ఆదికాండంలో దేవుడే నరులను సృష్టించాడు కదా. మరి సృష్టించినప్పుడు చచ్చిపోయిన దగ్గరికి ఎందుకు ఈయన పోవద్దు అంటున్నాడు? చూడండి, బైబిల్ మనం చదివినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు మనుషులను చేసినప్పటికీ కూడా దేవుని చేతిలో అది చాలా చాలా పవిత్రంగా ఉంది ఆ సృష్టి చేసినప్పుడు. ఎప్పుడైతే ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ అవ్వ అంటే చేసిన నరులలో ఒక స్త్రీ ఈ యొక్క ఆకర్షణకు లోనైంది. ఆకర్షణకు లోనవటం వలన దేవుడి చేతిలో నుంచి ఈ సృష్టి పవిత్రతను కోల్పోయి అపవిత్రమైనటువంటి ఆలోచనకు వెళ్ళిపోయింది. అందుకనే ఆకర్షణ వలన అనేకమైన కోరికలు మన దేహానికి వచ్చినాయి. చచ్చిపోయినప్పటికీ కూడా ఈ దేహము అపరిశుభ్రమైనదే, బ్రతికున్నా కూడా అపరిశుభ్రమైనది. ఎందుకంటే మనం అదే కోరికను కలిగి ఉన్నాం. కామాన్ని కలిగి ఉన్నాము, దొంగతన ఆలోచన కలిగి ఉన్నాము, వ్యభిచారపు ఆలోచన కలిగి ఉన్నాము. సమాజంలో ఒక మానవుడు ఇంకొక మానవుడు దూషించుకుంటూ తిరిగేటువంటి ఆలోచనలతో మనం బతుకుతున్నాం. అర్థమైందా? ఈ రోజున సమాజం పట్ల ఎవరికైనా ఒక మంచి సహృదయం కలిగి ఉన్నామా? ఇంటి వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గర వరకు ఒకళ్ళు అసహించుకుంటూనే జీవిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దేవుడికి ఇటువంటి అసహ్యకరమైనటువంటి విషయాలు ఇష్టం ఉండదు. ఇటువంటి అసహ్యకరమైన విషయాలు ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు మనల్ని ఏమన్నాడు? మీరు పాపులు అన్నాడు. దానికి కులం లేదు, మతం లేదు, ఎవడు లేదు. ఇవి మానవుడు సృష్టించుకున్నటువంటి మాటలే అయినప్పటికీ కూడా ఏది కులాలు మతాలు ఇవి బైబిల్లో ఎలా ఉంటాయో చూపించబడింది. అయితే ఈ కులాలలో కలిగి ఉన్న మానవుడు చచ్చిపోయినప్పుడు వాడు అపరిశుభ్రంగా చచ్చిపోతాడు. దేవుడు ఎవడో తెలుసుకోలేడు. ఆ సందర్భంలో దేవుడు అంటాడు, ఒక జాతిని తన కోసం నిర్మించుకున్న తర్వాత వాడు చాలా శుభ్రంగా ఉండాలి. అశుభ్రమైన అసహ్యకరమైన పనులు ఏది చేయకూడదు. దేవుని యొక్క నిబంధన. అప్పుడు ఏమన్నాడంటే, ఎవడను తన ప్రజలలో శవమును ముట్టడం వలన తనను అపవిత్రపరచుకొనకూడదు. అయితే తనకు సమీప బంధువులు అనగా తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు ఇటువంటి విషయాల్లో ఆయన చెప్పాడు. సరే, ఇంకొంచెం ముందుకెళ్ళాం. దాని తర్వాత చూడండి, ఈ యొక్క 6వ వచనం చూసినప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ ఎలా డెవలప్ చేశారో మనం చూస్తాం. 6వ వచనం 21వ అధ్యాయం, లేవికాండం 21వ అధ్యాయం 6వ వచనం. వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారుగా ఉండవాలని దేవుడు ఎన్నుకున్నాడు అహరోను కుమారుడు.
ఉండవలెను. కావున వారు తమ దేవుని నామమున అపవిత్రపరచరాదు. ఎన్నుకున్న తర్వాత మీరు అపవిత్రపరచకూడదు ఏదైనా సరే అనగా ఎందుకంటే వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. హోమద్రవ్యాలను అర్పించేదెవరు? ఈ రోజున మన యొక్క దేవాలయాల్లో మనం చూసినప్పుడు, అదే శివాలయానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మనం చూస్తాం. తర్వాత దేవీ దేవతలు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యొక్క దేవీ దేవతలు అని చెప్పబడినటువంటి ఈ యొక్క తాము చేసుకున్నటువంటి ఈ బొమ్మలకి వీళ్ళు హోమద్రవ్యాలను అర్పిస్తున్నారు. కానీ వాస్తవంగా అర్పించాల్సింది ఎవరికి? దేవుడని యెహోవా. ఈ లేవీ కాండము లేవీలు ఉండే సమయానికి భారతదేశం అని కానీ లేకపోతే హిందూ దేశం అని కానీ ఈ పేర్లు నువ్వు చూడవు. ఈ పేర్లు ఉండవు. ఏముంటుందంటే మహారాజ్యాలు ఉంటాయి, దేశాలు కూడా ఉండవు, రాజ్యాలు, రాజులు, ఇలాగా విస్తరించబడినటువంటి భూభాగం. అటువంటి సందర్భంలో ఈ యొక్క లేవీలని దేవుడు ఒక ప్రత్యేకమైన పనుల కోసం వీళ్ళని ఎన్నుకుంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సమాజం నుంచి వేరుపరచబడాలి. ఇప్పుడు సమాజంలో నేను కొంత ఆహారాన్ని తీసుకెళ్ళి ఇచ్చాను అనుకో, డైరెక్ట్గా నేను అక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. దేవుడు ఏం చేశాడంటే నన్ను రానివ్వకుండా తాను ఎన్నుకున్నటువంటి మనుషులను ఆ యొక్క దేవాలయంలో పెట్టి, అదిగో పలానా వాడు వచ్చాడు, నాకు ఆహారాన్ని తీసుకొని వచ్చాడు, నువ్వు మాత్రమే తీసుకొచ్చి నాకు అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ దేవుడు ఇచ్చాడని అంటారు. అయితే ఇది రాను 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 కాలాల్లో ఇది ఏమైందంటే తప్పుదో పట్టింది. లేవీలు ఉన్న కాలానికి బైబిల్ గ్రంథం కూడా లేదు, జస్ట్ మాటలే ఉన్నాయి, దేవుడు మాట్లాడితే ఉంది. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి సందర్భాన్ని చరిత్రపరంగా ఆయా కాలాలలో ఆ సందర్భానికి తగిన విధంగా వీళ్ళు రాసుకుంటూ వచ్చారు. అది దేవుని యొక్క ఆత్మ ద్వారానే. కాబట్టి ఒకరోజుతో ఈ బైబిల్ రాయలేదు, లేదా ఒకరోజు 15 రోజులలో లేదా 400 సంవత్సరాలు ఇలా రాయలేదు. ఏ రోజైతే దేవుని క్రియలు చేయడం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచి రాయడం మొదలుపెట్టాడు. అంతకుముందు కూడా రాయడం మొదలుపెట్టారు. అంటే రాజు కాలంలో ఈడేం చేస్తున్నాడు. బైబిల్ అంత క్రిటికల్గా ఉంటుంది. ఒక గిజిగాడి గూడు టైప్ ఉంటుంది బైబిల్. మీరు ఇప్పుడు గిజిగాడి గూడు చూసారా? చాలా చక్కగా ఉంటాయి. సో ఆ టైప్లో ఉంటుంది. ఇప్పుడు ఏమన్నాడు? ఈ దేవునికి ఆహారాన్ని హోమద్రవ్యాలను అర్పించేవారిని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ జనాంగము సమాజంలో కలవదు. సమాజంలో కలిస్తే వాళ్ళు అపవిత్రపరచబడతారు. కనుక ఈ దేవుడు చెప్పింది ఏంటంటే మీరు సెపరేట్, ప్రతిష్ఠించబడిన వాడు ప్రత్యేకంగా ఉండాలి. ప్రతిష్ఠించబడిన ప్రతివాడు ప్రత్యేకంగా ఉండాలి, జనంలో కలవడు. ఇక్కడ చెప్పినటువంటి విధానం 2. అందుకనే బ్రాహ్మణులు కనీసం వాళ్ళు టచ్ కూడా చేయరు. ఇప్పుడు చిన్నజీరి స్వామి గారికి వెళ్ళారు అనుకోండి, పాపం ఆయన ఏం చేస్తాడు? చేతులు ఇట్లా పైకి ఇట్లా పెట్టి పైనుంచి వేస్తాడు ఏదైనా ఇవ్వాలనుకుంటే. ఎందుకని? చూసిన సమాజం చీచి తూతూ అంటుంది. ఆయన ఇష్టపడిన వాళ్ళేమో సూపర్, జస్ట్ ఏమనుకున్నాం ఆయన రావడం అంటే టచ్ చేయడమే చాలా గ్రేట్ అని టైప్ వచ్చేసాడు. కానీ సమాజం అలా ఎందుకుంది, సమాజంలో వీళ్ళు ఎందుకున్నారు ఇలా అనేది ఆలోచించినప్పుడు ఈ దేవుడు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చూపిస్తారు. దీనినే యాజక కాండం మళ్ళీ చెప్తున్నాను. ఆనాటి కాలానికి భారతదేశం కూడా లేదని చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. తర్వాత యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. ఎటువలాగా ఉండాలంట వారు పరిశుద్ధులై ఉండాలి. నెక్స్ట్ వారు జారా స్త్రీనే కానీ, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి, జారా స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెండ్లి చేసుకునకూడదు. కాబట్టి పెండ్లి చేసుకునేవాడు పరిశుద్ధమైన దానిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునేవాడు పరిశుద్ధమైన దాన్ని పెళ్లి చేసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి? మళ్ళీ ఆ ప్రతిష్ఠించబడిన జనాంగంలో నుంచే పెళ్లి చేసుకోవాలి.
లేవీలు అందరం ఉన్నాం కదా అంటే కుదరదు. లేవీలలో కూడా పనికి మళ్ళీ ఉంటారు. వాళ్ళు కదా నువ్వు చేసుకోవాల్సింది. ఎవరైతే నేను ప్రతిష్ఠించుకున్నానో ఆ జాతిలో నుంచి పెళ్లి చేసుకోవాలి. ఇది ఈరోజు కూడా అమలవుతూ ఉంది. బ్రాహ్మణ జాతుల రూపంలో లేదా కులాల రూపంలో ప్రతివాడికి వర్తిస్తుంది ఈ రోజునేది. ఎలానగా యాజకుడకు ఇంకా తర్వాత ఇంకోటి ఇచ్చాడంటే ఇక్కడ చూడు, స్త్రీనే కానీ వారు జారా స్త్రీనే కానీ భ్రష్టురాలినే కానీ పెళ్లి చేసుకోకూడదు. తర్వాత పెనిమిటి విడనాడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. మూడు భాగాలు ఇచ్చాడు. ఒకటి ఫస్ట్ టైం ఇచ్చాడు, ఒకటేమో జార స్త్రీని, రెండవది భ్రష్టురాలు, మూడు పెనిమిటి విడనాడిన దానిని పెళ్లి చేసుకోకూడదు. ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో ఆ జనాంగం కూడా అంతే పరిశుద్ధంగా ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రధానమైన కఠిన అంటే లా. దీనినే ధర్మము అంటారు. దీన్ని ధర్మం. ఏ ధర్మం? యాజకుడు చేయవలసినటువంటి ధర్మం. వాడు దేవుడి కోసమే బ్రతకాలి, అదొక ధర్మం. కాపుడు అదొక ధర్మం. వాడేం చేయాలి? సమాజంలో రక్షించేవాడికి వాడు, అదొక ధర్మం. చెప్పులు కుట్టేవాడు ఉంటాడు, వాడి ధర్మం అది. అయితే ఈ ధర్మాలు అనేవి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి మత గ్రంథాలలో కనపడవు. ఎందుకంటే అవి మానవుడు రాసుకున్నది, బైబిల్ నుంచి రాసుకున్నది, ఎత్తి రాసుకున్నది, మార్చి రాసుకున్నది. కాబట్టి చరిత్ర నీకు కనపడదు అక్కడ, అలా ఉంటుంది. కాబట్టి చూడండి ఏమన్నాడైనా, ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు. ప్రతిష్ఠుడు ఎప్పుడు జనంలో కలవడాడు, ఒంటరిగా ఉంటారు. ఆ ఫ్యామిలీ అవసరం అయితే ఒంటరిగా ఉంటుంది. ఏ కాడికి ఆ దేవాలయాలు ఉంటే అటు ఆ దేవాలయాలకు వెళ్తారు. ఏమైనా బాగు చేయించాలనుకుంటే బాగు చేయించుకుంటూ ఉంటారు. ఆహారం ఏమైనా వచ్చిందనుకో దేవునికి ఇచ్చినట్టు ఇస్తారు. ఆ మిగిలిపోయి తెచ్చుకుని వాళ్ళ ఇంట్లో తింటారు. వాళ్ళ జీవన విధానం అది. లేవీలికి ఏ విధమైనటువంటి ఆస్తి హక్కులు కానీ భూమి మీద భాగస్వామ్యాలు కానీ ఏమీ ఉండవు. జస్ట్ ఆహారం భక్తులు ఇచ్చిన దాన్ని తీసుకొని తింటాం తప్ప వాడికి ఎటువంటి ఆస్తి పంపకాలు ఉండవు. ఇది బైబిల్లో ఉన్న లా, యాజకుల యొక్క ధర్మం. అందుకని ఎందుకని వాడికి ఆస్తులు ఉండవంటే వాడు కోరుకోరు. ఇక భక్తుడు తెచ్చినవే తినాలి. ఆ భక్తుడు తెచ్చాడంటే ఇక్కడ అర్థం ఏంటి? వాడు బయట వ్యాపారం చేసేవాడి కంటే ఉద్యోగాలు చేసేవాడి కంటే ఎక్కువ వస్తాయి. కోళ్ళు, కుక్కలు, గోడ్లు మొత్తం వస్తాయి. అది దేవుడు చేసినటువంటి ప్రధానమైన పని. దశంభాగాలు అవసరం లేదు. దశంభాగాలు అంత రోత. దశంభాగాలు యాకోబు తెచ్చినటువంటి ఒక పనికి మాలిన సిద్ధాంతం. నాడు ఏమంటాడంటే ఆడికి ఫుడ్ దొరకదు. దారిని పోయే దారిలో ఏమంటాడంటే, నువ్వు నాకు నిజంగా దేవుడిగా ఉన్నావు అనుకో, నువ్వు సంపాదించిన దాంట్లో దశంభాగం ఇస్తా అని అంటాడు. బైబిల్ ఉంటుంది అది. దశంభాగాల సృష్టికర్త యాకోబు. అంటే మోసగాడు అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. అంతే తేడా. మిగిలిన క్రియలను వాడు చేసేంత నీచమైన పనులు ఇప్పుడు చేయలేదు. అంత దరిద్రంగా ఉంటుంది క్యారెక్టర్ని కనుక అబ్జర్వ్ చేసి మనం స్టడీ చేస్తే. అది. సో ఇక్కడేమవుతున్నాడంటే యాజకుడు దాని దేవునికి ప్రతిష్ఠుడు. అప్పుడేం చేయకూడదు? తప్పనిసరిగా సమాజంలో కలవకూడదు. సమాజంలో కలిసి ఆ విందు భోజనాలు కూడా పాల్గొనకూడదు. కనీసం సహబంతులు కూడా కూర్చోవడానికి వీలేదు. సహబంతులు కూర్చొని తినే అంత సీన్ కూడా లేదు. అడిగి సమాజం నుంచి వేరు చేయబడినవాడు యాజకుడు, ప్రతిష్ఠించబడినవాడు. ఈ రోజున సమాజంలో ఉన్నది. కనుక ఇప్పుడేమన్నాడు? ఈ ప్రతిష్ఠుడు కూడా ఎవరు చేసుకోవాలంటే మరి వాళ్ళనే చేసుకోవాలి. పాపం ఎలా పడితే అలా పెళ్లి చేసుకోవడానికి కూడదు. చూడండి, ఇప్పుడు అతడు నీ దేవునికి ఆహారం అర్పించేవాడు కనుక నీవు పరిశుద్ధపరచవలెను. ఓకే, ఫైన్. నిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడిని. నువ్వు దేవుడిని పరిశుద్ధుని కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుళ్ళలో ఏ దేవుడు పరిశుద్ధ కలిగి ఉన్నాడు? సింపుల్ క్వశ్చన్, ఇంకేముంది. నాకు రిఫరెన్స్లు కావాలి. పూజించే దేవుడు ఎవడనే. క్రిస్టియానిటీ కూడా ఒక మతమేరా. క్రిస్టియానిటీ కూడా మతమే. బైబిల్ అనేది మానవ ధర్మశాస్త్రం అయినప్పుడు, బైబిల్ అనేది మానవుడు నడవవలసిన ధర్మశాస్త్రం అయినప్పుడు,
ఈ ధర్మశాస్త్రాల్లో అనేక మార్గాలు ఉన్నాయి. మార్గం అంటే దేవుణ్ణి చేరుకునే మార్గాలు. శివుడి మార్గం, రాముడి మార్గం, క్రీస్తు మార్గం, కృష్ణుడి మార్గం, అలాగే ధ్యాన మార్గం, ఇవన్నీ మార్గాలు. ఇవన్నీ బైబిల్లోనే ఉంటాయి. రాను రాని క్రమంలో ఏమైందంటే వాడికో పేర్లు పెట్టాడు అంతే. కాబట్టి యాజకుడు చేయాల్సిన పని ఇది. తర్వాత ఏమన్నాడంట చూడండి, అతడు మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలి. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరచుకొనిన ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది, అగ్నితో ఆమెను దహింపవలెను. అగ్నితో ఆమెను దహింపవలెను. ఇది మన క్రూషియల్ పాయింట్. కథలు రాసేవాడు కానీ లేకపోతే ఈ మాటలు ఈ గ్రంథం వేరేవాడి చేతిలో పడితే వాడేమవుతాడు? 4వ వాడు అవుతాడు, లేదా 3వ వాడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అవుతాడంటే, యెహోవా ఎవరితో చెప్పాడు? మోషేతో చెప్పాడు. ఏమని చెప్పాడు? అహరోను కుమారుతో చెప్పరా అని చెప్పాడు. అహరోను కూడా కాదు, ఆడి కుమారులు చెప్పు అంటే యెహోవా, ఈ యొక్క మోషే, అహరోను కుమారులు. ఇప్పుడు చదివాడు నేను. ఇప్పుడు నా ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు నా అవసరాలకు ఈ గ్రంథాన్ని వాడుకుంటా. ఈ గ్రంథాన్ని ఎలా వాడుకుంటాను? ఒక ప్రతిష్ఠించబడిన జనాంగంగా నేను అవతారం ఎత్తుతాను. అవతారం ఎత్తి ఏం చేస్తాను? నా ఇష్టం వచ్చిన పనులు చేస్తాను. ఇది ప్రధానమైన పాయింట్. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చేయాలి మరి దీన్ని. ఇక్కడ చూడండి ఏమన్నాడు ఆయన, మరియు యాజకుని కుమార్తె జారత్వం వలన తను అపవిత్రపరచుకొనిన ఎడల. ఇప్పుడు ఒక యాజకుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అదే వర్గంలో ఉన్న అమ్మాయిని. అదే వర్గంలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఎటువంటి అమ్మాయిని చేసుకున్నాడు? వాడు కన్యనే పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏ విధమైనటువంటి దేహానికి అపవిత్రపరచని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ కూడా అది, కన్యనే పెళ్లి చేసుకోవాలని అంటాడు. ఎవరికైనా అది, వాళ్ళకైనా అంటే ప్రతి వాడికి కన్యనే పెళ్లి చేసుకోవాలి. ఎటపడితే అట్ట తిరిగిన దాన్ని, రోడ్ల మీద తిరిగిన దాన్ని పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు మల్లెపూలు కూడా వచ్చిందిగా అని చెప్పింది అదే. పెళ్లి చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట దేవుని యొక్క ఆజ్ఞ. ఇప్పుడు ఈ యాజకుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకొని ఈ అమ్మాయితో సంసారం చేసిన తర్వాత ఈ అమ్మాయి కంటే ముందే ఈ యాజకుడు చనిపోయాడు. అమ్మాయి కంటే ముందే యాజకుడు చనిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆమె క్యారెక్టర్ కనుక అసెస్మెంట్ చేస్తే ఆ అమ్మాయి భ్రష్టురాలు అవుతుంది. రైట్? తర్వాత ఆ అమ్మాయి అపవిత్రపరచబడింది అవుతుంది. రైట్? ఆ అమ్మాయి జారత్వం చేసింది అవుతుంది. జారత్వం అంటే ఏంటి? భర్తతో కలిసినప్పుడు కూడా జారత్వమే. తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క క్యారెక్టర్ని, తన యొక్క శీలాన్ని కోల్పోయింది అని అర్థం. కాబట్టి స్త్రీ ఇన్ని రకాలుగా బాధించబడింది. నాలాంటి వాడు నాలుగో వాడి చేతిలో పడింది. తర్వాత వాస్తవం చెప్పాలంటే పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆమె చాలా పరిశుద్ధంగా ఉంది, భర్తతో కలిసి ఉంది, చక్కగా ఉంది. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కంటే ముందే, ఆమె కంటే ముందు చచ్చిపోతే అప్పుడు ఈ అమ్మాయి అన్ని రకాలుగా భ్రష్టత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకని చూడండి, ఎప్పుడైతే భర్త చనిపోయిన స్త్రీని ఎవడైనా సరిగా రెస్పెక్ట్ ఇస్తాడు ఈ రోజున సమాజంలో, భారతదేశంలో? ఇప్పుడు ఎందుకంటే ఆమె వైధవ్యాన్ని కోల్పోయింది, భ్రష్టురాలు రాదు, పనికి మాలిందిరా, ఏ పాపం చేసి ఉంటుందో, భర్త ముందుగా చచ్చిపోయాడు. రైట్? సో ఇటువంటి ఆలోచనతో ఆమెను కొల్లబొడుస్తారు. ఇది సొసైటీ యొక్క నీచమైనటువంటి ఆలోచన. నాలాంటి వాడు క్రియేట్ చేసినటువంటి సబ్జెక్ట్. ఇంకేం చేయాలంట? ఇప్పుడు విడవబడిన దానిని, పెనిమిటి విడవబడిన స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడవబడిన అనే పదానికి 2 రకాలైనటువంటి అర్థాలు కూడా మనం తీసుకోవచ్చు. ఒకటేంటంటే, ఒకటేమో
భర్త చనిపోయినప్పటికీ కూడా ఆమె విడనాడినది. రెండోది, భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె విడనాడినది. ఇప్పుడు రెండవ పాయింట్కి మనం రావాలి. రెండవ పాయింట్ అంటే భర్త చనిపోతే, ఈమె కంటే పెళ్లి చేసుకున్న దానికంటే భర్త చనిపోతే ఈమె విడువబడినది అవుతుంది. ఈమె విడువబడిన అవుతుంది. ఈ విడువబడిన ఈ స్త్రీ ఏమవుతుందట? భ్రష్టురాలు అవుతుందట. ఇప్పుడు ఈమెను ఏం చేయాలి మనం? ఇప్పుడు యాజకుని కుమార్తె అంటే అర్థం ఏంటి? ఆనాటి కాలంలో పెళ్లి చేసుకున్నప్పటికి కూడా ఆమె పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళినప్పటికి కూడా ఆ ఇంట్లో ఆమె కుమార్తెగా ఉంటుంది. ఇప్పుడు మా నాన్న అంటే ఏమంటాడంటే, పెళ్లి చేసుకున్న కోడలు మన ఇంట్లో అమ్మాయి మన అమ్మాయి అంటాడు. ఆయనకి ఆ గ్రాంధిక భాష కుమార్తెలు ఇటువంటి రాకపోయినప్పుడు ఆమె మన ఇంట్లో అమ్మాయి, మీరు ఎలా ఉండారో అందరూ కూడా అలాగే చూడండి అంటాడు. మా అక్క వాళ్ళతో కానీ మా చెల్లెల వాళ్ళతో కానీ. కొంతమంది కోళ్ళకి ఈ మాటలు అర్థం కావు, రాజరంపాన పెడతారు. ఎస్, కాబట్టి కుమార్తె అంటే అర్థం ఏంటంటే పుట్టింట్లో ఎలా ఉందో మెట్టింట్లో కూడా అదే స్థాయిలో ఆమెకు అదే స్థానం ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ఈ అజ్ఞానమైన కుటుంబంలో దురాత్మలు ఎక్కువగా ఏలే ఈ కుటుంబాలలో ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని గ్రహించకుండా స్త్రీని వచ్చినటువంటి ఆయమ్మాన్ని రాజరంపాన పెట్టడం. సినిమాలో చూస్తున్నా అదే క్యారెక్టర్స్ ఇవి మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ కుమార్తె యాజకుని కుమార్తె జారత్వం వలన తన్ను అపవిత్రపరుచుకొనిన ఎడల, అంటే ఒకవేళ కనుక జరిగితే, ఎలాగా? భర్త చనిపోయిన యాజకుడు కనుక చనిపోతే ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? భర్త లేడు. అకార్డింగ్ టు బైబిల్ ఆదికాండం 3వ అధ్యాయంలో దురాత్మ వలన కోరికలు అనేవి వచ్చినాయి కాబట్టి అంటే మనకు క్రిస్టల్ క్లియర్ చెప్తాడు యెహోవా, నువ్వు ఆజ్ఞ తప్పిపోయి ఏమవుతుంది? ఇప్పుడు భయపడుతున్నావు. తర్వాత ఏం జరుగుతుంది తెలుసు నీకు? మీ ఇద్దరి మధ్య కోరికలు కలుగుతాయి. వాడు నిన్ను ఏళ్తాడు, నువ్వు పిల్లలను కంటావు. ఈ రకరకాలైనటువంటి సబ్జెక్ట్ చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. ఆ స్థాయిలో భర్త చనిపోయినప్పటికి కూడా ఈమెకి కోరికలు ఉంటాయి. మరి ఈ కోరికలు తీర్చుకోవాలంటే ఈమె తప్పనిసరిగా బయటికి వెళుతుంది. వేరే వాళ్ళతో పెళ్లి వాళ్ళని రెడీ అవ్వచ్చు, గొప్పగా మాట్లాడదాం. ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాలుగో వ్యక్తిగా చదివే నేను, ఈ స్క్రిప్ట్ చదివాడు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నా వంశం చాలా గొప్పది, నా భార్య వేరే దగ్గర వెళ్ళటం ఏంటి? నేను చనిపోతే నా భార్య వేరే వెళ్ళటం ఏంటి? కాబట్టి ఈమెను కూడా నాతో పాటు తీసుకుపోవాలి. నేను చనిపోతే నా భార్య కూడా నాతోనే రావాలి. వేరేవాడితో ఉండడానికి నాకు ఇష్టం లేదు. నేను ప్రతిష్ఠించబడిన జనాంగం, చాలా గొప్ప జనాంగం మాది అనే ఆలోచనతో నేను ఒక ప్రత్యేకమైన కావ్యం రాస్తాను. ఎందుకంటే నాకు ఆ స్థాయి ఉంది కాబట్టి, నాది యాజక ధర్మం కాబట్టి, నేను యాజకుడు కాబట్టి, దేవుడు నన్ను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి, నేను ఒక కుయుక్తి, నేను చనిపోతే ఏమవుతుంది, నాకు భార్య వేరే వాడితో ఎలా ఉంటుందో అనేటువంటి ఒక నీచమైనటువంటి తలంపుతో నేను కథ రాస్తూ కూర్చుంటాను. అది ఒక పెద్ద కావ్యము అవుతుంది. ఎలా అవుద్ది? ఈ బైబిల్ నుంచి ఏమంటారంట, నేను చనిపోతే నా భార్య భ్రష్టురాలు అవుద్ది, నేను చనిపోతే నా భార్య వెడనాడిది అవుద్ది, నేను చనిపోతే నా భార్య జారత్వం చేస్తుంది, కాబట్టి నా వంశం నీచమైపోద్ది. కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఈ యెహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞని నేను రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? అగ్నితో ఆమెను దహింపవలెను. అగ్ని అంటే ఏంటి? యెహోవాయే. చూడండి, వేదం ఏదైనా సరే అగ్నితోనే మొదలవుద్ది, ఇంకా దేంతో మొదలవుద్ది? అగ్నితోనే ఈ వేదాలు మొదలవుతాయి. 4 వేదాలు ఉంటాయి. నేను సంహితలో ఉన్నా. ఇప్పుడు వేదాల సంహితలు చదవడం మొదలుపెట్టా. సంహితలతో ఈ బ్రతుకంతా యుద్ధం అయిపోయింది. ఈ మిగిలిన చరిత్ర అంతా అర్థమైపోయింది. అయ్యా వేదుల వారు,
వేదుల వారు, ద్వివేదుల వారు, త్రివేదుల వారు, చతుర్వేదుల వారు, మరి ఘనపాట్లు ఏమన్నా ఉంటే నోరు మూసుకొని మీరు ఈ బైబిల్ చదివి సమాజానికి చెప్పడం మంచిది. నేను ఇంకా అదే వేదాల్లో ఏమన్నాను, సంహితలు చదువుతున్నాను. సంహితల్లో మీ బ్రతుకులు అర్థమైపోయిన తర్వాత నేను మిమ్మల్ని ఆటాడుకోవడం తప్పులేదు. అలాగని చెప్పి నేను బూతులే మాట్లాడను. సందర్భానుసారంగా బైబిల్ ఎలా ఉండే మాట్లాడతాను. అది కాబట్టి యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆడికి ఒక భార్య ఉన్నప్పుడు, ఆ భార్య కంటే ముందు వీడు చచ్చిపోతే నా భార్య ఏం ఇవ్వాలి, నాతో పాటు రావాలి. ఇది దేవుడి ఆజ్ఞ. ఏ దేవుడి ఆజ్ఞ? అగ్ని దేవుడి యొక్క ఆజ్ఞ. దానినే సతి భార్య సహగమనం, నాతో పాటే వస్తుంది, నడుస్తుంది. ఇప్పటి వరకు కాటికి కూడా తగలబెట్టడం. అక్కడ రాశాడుగా ఆయన, అగ్నితో ఆమెను దహింపవలెను అన్నాడుగా. ఎందుకన్నాడు? దేవుడు ఎన్నుకున్న సమాజంలో ఉన్న ప్రతిమాడు చాలా ప్రశుద్ధంగా ఉండాలి, నీచమైన క్రియలు చేయడానికి వీలు లేదు అని దేవుడు ఒక క్రియను, ఒక ఆజ్ఞను ఇస్తే దాన్ని నాలాంటి వాడు తప్పుదో పట్టించాడు తన యొక్క స్వార్థం కోసం. ఎందుకని వదిలేయచ్చు కదా దేవుడు రెమెడీ ఇచ్చాడు. ఒకవేళ ఆమె తప్పు చేస్తే, వీడేమో నా ఉద్దేశం ఏంటి, నా భార్య తప్పు చేస్తే అంటే నా యొక్క ఆలోచన మారిపోయింది. నా ఆలోచన మారిపోయి ఆమెను చంపేస్తున్నాను. ఆడు నిజంగా భార్య మీద నమ్మకం ఏమంటే, నేను చనిపోయినా నా భార్య శుభ్రంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అని కనుక ఆలోచిస్తే, వాడు ఈ సతీశాఖమున క్రియను తీసుకొని రాడు. మానవుడు దురాత్మ ఆలోచన కలిగి ఉన్నాడు అని అర్థం. భర్త దురాత్మ ఆలోచన కలిగి ఉన్నాడు అని అర్థం. అంత ఈజీ కాదు వ్యభిచారాలు చేయటం, గుర్తుపెట్టుకోండి. భార్యకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి. కోపాలు తాపాలు ఉంటాయి, కామన్. కానీ భార్య తప్పు చేస్తుంది అనే ఆలోచన రావటం అది నీచత్వం, అది దురాత్మ ఆలోచన. ఎంతోమంది భర్తలు ఈ పని చేస్తున్నారు. నిన్నగాక మొన్న మన ఆయన పేరేంటి, గరికపాటి గారు చేసింది ఏంటి, ఏడుచుకుంటూ చెప్పాడు, మేమే చేసామమ్మా నీచమైన క్రియలమ్మా అని అనలే. ఎక్కడ చేశారు ఇవన్నీ? బైబిల్ నుంచి వస్తాయి ఇవన్నీ. బైబిల్ నుంచి తప్పు రాసుకొని వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఏదైనా అన్నామంటే మమ్మల్ని అంటున్నారు, రెండో చూసుకుందాం అంటారు. ఏంటో చూసుకునేది. కాబట్టి మానవుడు బైబిల్ గ్రంథాన్ని తప్పుదో పట్టించాడు. ప్రతిష్ఠించబడిన జనాంగం అనే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను తప్పుదో పట్టించాడు. తప్పుదో పట్టించడంలో తన భార్యను కూడా, సతి భార్య కూడా నాతో పాటు రావాలి. ఎక్కడికి రావాలి? కాటికి రావాల్సిందే. కోరికలు ఉండవరా? మనుషుకు పుట్టారా, జంతువుకు పుట్టారా? ఏదైనా కోపం వస్తున్నా అసలు మెంటలు ఎక్కుద్ది. అసలు ఈ రోజు కూడా నేను కొన్ని వీడియోలు నార్త్ ఇండియాలో ఎక్కువ చూస్తాను. ఇవన్నీ నార్త్ ఇండియాలో ఉన్నంత నీచత్వం సౌత్ ఇండియాలో ఉండదు. మళ్ళీ వీళ్ళందరూ మేము పెద్ద ధర్మకర్తలం, ఈ థర్డ్ గ్రేడ్ జాతి వాళ్ళందరూ చదువుకోరు, అక్షజ్ఞానాలు ఉండే వీళ్ళకి బ్రతకాలి. ఏదో ఒక టీవీ ఛానల్లో ఛానల్ మీద కూర్చోవడం, నోటికి వచ్చిన వాకటం. వాడైతే మరీ దారుణం. వాడు ఉన్నాడు కదా, ఒక పైకి మళ్ళీ మరి వాడు ఎట్ట పుట్టాడు తెలీదు. వాడు నేను అంతకుముందు రాధమాన దాస్ అనేవాడు, వాడు ఒక ఎస్సీ క్యాండిడేట్. వాడు ఈ ఎస్సీ క్యాండిడేట్లు ఏం చేస్తున్నారు, ఇటువంటి ఆకారాలు ఒకటి వేసుకొని, ఈ శూద్రులు అనేవాడు ఇటువంటి ఆకార కాషాయ వస్త్రాలు వేసుకొని కొంతమంది పిల్లలను కానీ, చివరికి 2-3 తరాల తర్వాత ఏమంటారు, వాడు నేను యాజక ధర్మం ఉన్నామా, మేము 4-5 సంవత్సరాల తరాల నుంచి మేము యాజక ధర్మం అని తెలుసా అంటాడు. జరుగుతుంది ఇదే. ఇది మొత్తం స్టడీ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా తప్పుదవ పట్టించినటువంటి సిద్ధాంతం బైబిల్లో ఉంది. ఆ బైబిల్లో నిజాయితీగా బైబిల్ కన్నా చదివితే ఎవడో తప్పుదవ పట్టడు. ఇది నేను నడిచిన స్టడీ చేయడం ఎలా చేయాలి, సమాజం కోసం చేయాలి, సమాజంలో ప్రతివాడు బాగుండాలనే ఉద్దేశంతో ఉండాలి. అది గొప్ప క్రియలు అవుతాయి, అది గొప్ప సమాజం ఏర్పరుస్తుంది. ఏ కాడికి పుర్లు పెట్టడం, నువ్వే నాకు నేనే. కానీ ఏం చేస్తున్నాను, గాలి పిలుస్తున్నారు అందరూ. ఈ గాలి కనుక కులాలు కనుక పెడితే ఒక్కడు కూడా బతకడు. దాని కనుక ఆ యొక్క ఘనపదార్థం కనుక అయితే అది వాయు పదార్థం అయింది కాబట్టి బతికిపోయింది సమాజం. కాబట్టి బైబిల్ చదివే
ఈ పాస్టర్లో ఓల్డ్ టెస్టిమెంట్ని దైవత్వానికి అప్పచెప్పాలి. నీ హృదయాన్ని దైవత్వానికి అప్పచెప్తే అప్పుడు దేవుడు ఆ యొక్క ఉగ్రత ఎలా ఉంది, సమాజం పట్ల ఉగ్రత ఎలా ఉంది, మానవుడు చేస్తున్న తప్పులకి ఉగ్రత ఎలా ఉందో తప్పనిసరిగా చెప్తాడు. అవే ఆలోచించుకోండి. ఏ కాడికి ఏసుక్రీస్తున్నాము రోతేస్తుంది, రోతగా ఉంటుంది అసలు పద్దగల. ఎప్పుడు ఏడవటం, ప్రార్థనలో ప్రభు అది కావాలి, ఇది కావాలి, ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి, పిల్లలు కావాలి, గొడ్డు కావాలి, కుక్కలు కావాలి, నక్కలు కావాలి, ఆస్తులు కావాలి, సంపాదించుకోవాలి. ఇదిరా దరిద్రం. ఇది నీచమైనటువంటి క్రియలు. ఇవి కోసం కాదు మానవుడు ఉంది. నువ్వు ప్రేయర్ చేసినా చేయకపోయినా దేవుడు నీకు ఇచ్చే ఆహారం ఇస్తూనే ఉంటాడు. అడవిలో కుక్కలకి ఇవ్వట్లా, అడవిలో జంతువులకి ఇవ్వట్లా, పిచ్చివాడికి ఇవ్వట్లా. వాడికి ఆకలి అయితే వాడు ఎవడో ఒకడు నిద్ర లేపి రేపు వాడికి ఫుడ్ పెట్టాలంటే వాడు పోయి వాడు తింటున్నాడు, ఏదో ఒక రోజు ఫుడ్ తింటున్నాడు. అక్షరజ్ఞానం ఇచ్చి, చదివిచ్చి, మంచి మంచి బట్టలు కట్టి సమాజంలో నా జ్ఞానాన్ని చెప్పండి రా మీరంటే దేవుడు చెప్తుంటే సొంత లాభాలకు వాడుకున్నటువంటి నీచమైనటువంటి మానవ జాతి ఇది. ఏ కాడికి ప్రేయర్లు, ఏ కాడికి దశం భాగాలు. వాడెవడో వస్తాడు, 4-5 మాటలు నోట్లో చెప్పుకుంటాడు, నెత్తి మాటలు మాట్లాడతాడు, దానికి దాసోహం అయిపోతుంది సమాజం. ఇది క్రిస్టియానిటీ చేసేటువంటి నీచత్వం. ఇంత గొప్ప సబ్జెక్ట్ని, ఇంత గొప్ప డీప్ అనాలిసిస్ని క్రిస్టియానిటీ ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు రాదు? గుండె రగిలిపోయినా కూడా ఆ పాస్టర్ ఎవడు చేసిన పనులకి నాకు వాడి మీద తలకాయ నొప్పి. వాడి వలన నా బ్రెయిన్ అనేది చెడిపోయింది. అయినప్పటికీ కూడా కంట్రోల్లో ఉండి మాట్లాడాలని ట్రై చేస్తాను. కానీ దేవుని వాక్యం మనిషిలోకి వచ్చినప్పుడు అది తట్టుకోలేని విధంగా మాటలు వస్తాయి. మీరు పాస్టర్లో సమాజానికి దైవజ్ఞానం చెప్పేవాళ్ళు ఈ ఆత్మల భారం అంటూ మొదలుపెట్టారు. మరి శరీరధర్మం పరిస్థితి ఏంట్రా? ఆత్మల భారం ఓకే ఫైన్ అంగీకరిద్దాం. మరి శరీర ధర్మం పరిస్థితి ఏంటి? శరీరం చేసేటువంటి నీచమైనటువంటి క్రియల సంగతి ఏంటి? దాన్ని ఎవడు కంట్రోల్ చేస్తాడు? దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా వచ్చింది ఆ నీచమైనటువంటి ఆ యొక్క ఏమంటారు వాటిని ఎమోషన్స్ ఎలా వచ్చినాయి, కోరికలు ఎలా వచ్చినాయి చెప్పు ఆ సబ్జెక్ట్లో. నీకు ఆ మాత్రం దేవుడి జ్ఞానం లేదు. అప్పుడు నువ్వు పూజించే యేసుక్రీస్తు పనికి మాలినోడు అని అర్థం. నీకు దేవుడు జ్ఞానం ఇవ్వలేకపోతే ఆ యేసుక్రీస్తు కూడా తప్పే. దేవుడు జ్ఞానం ఇస్తే యేసుక్రీస్తు నామాన్ని నిలబడతావు. దేవుడు జ్ఞానం ఇవ్వకుండా పొట్టకూటి కోసం బతకడం కోసం ఇష్టం లేక కాయ కష్టం చేయడం ఇష్టం లేక నేను బైబిల్ పట్టా, దేవుడు నాకు ఇచ్చిన ఒక పనికి మాలిన టెస్ట్ మనీ ఒకటి పెట్టుకొని, నోట్లో లేకి మాటలు ఒకటి పెట్టుకొని సమాజాన్ని చర్చలు కట్టి సమాజాన్ని దోచుకున్నారు. మీరు చేసిన నీచత్వాన్ని ఎవడు పట్టించుకోవాలి? నీ బిడ్డలు అసహ్యమైన పనులు చేస్తున్నారు. నీ బిడ్డలు సమాజంలో పనికి మాలిన నీచమైన పనులు చేస్తున్నారు. నీ బిడ్డలో రోత పనులు చేస్తుంటే నువ్వు మాత్రం సమాజంలో ఆత్మలంటూ బయలుదేరావు. ఇదే నీ బ్రతుకు. సిగ్గుండొద్దు నీకు? బుద్ధి ఉండాలి కదా పాస్టర్ అవతారం ఎత్తినప్పుడు. అరే బైబిల్లో అటు నుంచి చెప్పినా కూడా యేసుక్రీస్తు నామమే కనపడుతుందా? ఇంకేం కనపడవు నీకు? లా అండ్ ఆర్డర్ కనపడతలా? బైబిల్లో ఉన్నాడు లా అండ్ ఆర్డర్. ఈ రోజున పోలీస్ వ్యవస్థల రూపంలో ఉన్నాయి, ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నాయి. అవి లా అండ్ ఆర్డర్ లంచాలు కనపడతలా? నీవే ఒక లంచగొండిగా మారిపోయావు నీ భార్య విషయంలో. సతీ సహగమనం తెచ్చిపెట్టావు నువ్వే, దరిద్రుడు నువ్వు. ఇక్కడుందా లేదా? ఒక స్త్రీని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు చచ్చితే ఆమె కంటే ముందే నువ్వు రకరకాలైన ఆలోచన చేసి ఆమెను అత్యంత నీచంగా వర్ణించి సభ్య సమాజంలో నిలబెట్టావే. నువ్వు మనిషివేనా అసలు? నువ్వు యాజకుడు ఎట్టవుతావు? నువ్వు బ్రాహ్మణుడు ఎట్టవుతావు? నువ్వు ఇటువంటి బైబిల్ పట్టుకున్నావు, నువ్వు పాస్టర్ ఎట్టవుతావు? పనికి మళ్ళీ చెప్తా. సమాజంలో గద్దించి మాట్లాడాలి. సమాజంలో స్త్రీని దేవుడు ఎంత గొప్పగా చేశాడు. నువ్వు చస్తే విధవాలు అవుతుంది. ఏం చేసావు? అందుకని ఒక పనికి మళ్ళీ సబ్జెక్ట్ని క్రియేట్ చేసి చచ్చావు. దాన్ని ఎవడు పాటిస్తున్నాడు? నీ తరాలు వచ్చి నీ పిల్లలు పాటించారు. దాని తర్వాత వాడి పిల్లలు పాటించారు. దాని తర్వాత వాడి పిల్లలు పాటించారు. ఇదిగా చేసింది. ఆనాటి కాలంలో రాతలను ఏమన్నారు? రాసుకున్న వాటిని రాయటం లేకపోతే స్మృతులు అన్నారు. జ్ఞాపకం పెట్టుకోవాలి వాటిని. స్మృతులు అన్నారు అంటే జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకొని పనులు చేయాలి. రాతలు వచ్చిన తర్వాత ఆ యొక్క జ్ఞాపకాలను రాతల రూపంలో పెట్టారు. రాతల రూపంలో వచ్చినాయి కాబట్టి వాటిని మనోధర్మశాస్త్రం అన్నారు. ఎంత సబ్జెక్టులను చదువుకోవాలి కానీ, జ్ఞానం ఇవ్వాలి కానీ సమాజానికి. డమకాయించి బైబిల్ నిలబెట్టాలి.
రెండో చూసుకుందనే విధంగా బైబిల్ నిలబెట్టాలి. ఏ కాడికి రోత లేకి మాటలు. ఇది బైబిల్ చెప్పాను. ఇది సతీ సహగమనం అంటే ఇది. భర్త చనిపోతే భార్య చితి వరకు రావాలా? ఎవడు నీకు చెప్పిన ధర్మం అది? ఎవడు రాసినోడు ఎవడు రా? లేదంటారేంటి? ఈ బైబిల్ ఎంత క్రిస్టల్ క్లియర్ కనబడుతుంటే, బైబిల్లో ఇంత క్రిస్టల్ క్లియర్గా సతీ సహగమనం ఉంటే లేదంటారేంటి? ఇంత సతీ సహగమనాన్ని నీచంగా ఒక స్త్రీకి వాడి ఆ స్త్రీని మానాన్ని నీచంగా మార్చి ఈ రోజున సభ్య సమాజంలో మీరు నిలబెట్టారు. దీన్ని గరకపాటలు అంటే వాళ్ళు మాత్రం పెద్ద ఆదరణ ఇచ్చేవాళ్ళకి మాట్లాడుతూ ఉంటాడు. గుడ్డే రగిలిపోతే ఒక్కోసారి చూస్తుంటే ఆ మాటలు చూస్తుంటే. ఎందుకనంటే ఈ బైబిల్లో ఎంత ఈ విధంగా వక్రీకరించబడింది. నాలాంటి పనికి మాలినోడు, ఎస్ నేనే చెప్తాను, నాలాంటి పనికి మాలి చదువుకున్నవాడు, నేను నాలాంటి వాడు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని అపాత్రపరచబడి స్త్రీని కూడా అపవిత్రంగా మార్చినవాడు నేనే. నాలాంటి చదువుకున్నవాడు, నాలాంటి యాజకులు. దేవుడు అదే అంటాడు, నీది యాజక ధర్మం. ఎస్, నాకు ఎన్ని దర్శనాలు వస్తాయో నాకు తెలుసు. దర్శనాల్లో దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఆ దర్శనం ఇచ్చిన తర్వాత ఆ దర్శనాన్ని బైబిల్కి ఎలా కనెక్ట్ చేస్తారో నాకు మాత్రమే తెలుసు, మీకు తెలియదు. బైబిల్ పట్టిన ఈ బజర్లు కనీసం ఆ యొక్క దర్శనం మనం అటువంటి చెత్త బైబిల్లో ఉంది, పాస్టర్లు ఉన్నారు. అదే మేము నమ్మం సార్. బైబిల్ మొత్తం దర్శనాలే. నోరు మూసుకొని ఆపే, నీకు చర్చలు మొత్తం క్లోజ్ చేసి పడేసాయి. ఎంత కోపం వస్తుంది అసలు. ఎంత సబ్జెక్ట్ పెట్టుకుంటే దశం భాగాలు తీసుకున్నారంటే ఏమంటారు దాన్ని, ఇప్పుడు ఈ మధ్య 20% గెలిపింది. అది తగలబెట్టాల్సింది మిమ్మల్ని రా. మీ చర్చలు ఉన్నాయి, ఆ చర్చలతో కూడా మిమ్మల్ని కూడా సతీ సమానంగా చేయాల్సిందే. మిమ్మల్ని సమూహ దహనం చేయాలి. మిమ్మల్ని దరిద్ర గొడ్డు జాతి. ఇప్పుడు యాజకుడు ఎలా ఉండాలరా? యాజకుడు నిజంగా దేవుడికి ప్రతిష్ఠించబడితే భార్యను చక్రంగా చూసుకోవాలి. భార్యకు నువ్వు చెప్పాలి, బైబిల్ ఎలా ఉంది, ఈ పదాలు ఎలా ఉన్నాయి, ఇలాగ వక్రీకరించబడిన సబ్జెక్టు సమాజంలో ఎలా ఉంది, ఈ సమాజం బయటికి వెళ్ళిపోవాలి. దురాత్మ శక్తులు భార్య దగ్గర నుంచి మొదలెడతాయి. దురాత్మ శక్తులు ఇంటి నుంచి మొదలు పెడతాయి. దురాత్మ శక్తులు ప్రతి చోట చివరికి నిన్ను కూడా తప్పుదోవ పట్టించేలాగా తయారవుతాయి. దేవుడైన యెహోవా అంటాడు, నీవు సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో కాపురం ఉంటున్నావు. జాగ్రత్తగా ఉండాలి. దేవుడి క్రియలు ఎలా ఉంటే చూసినోడు నేను. దేవుడి గొప్పతనాలు చూసినోడు నేనే చూసేది, ఇంకెవడు చూస్తున్నా. నా భార్య కూడా తెలియదు దేవుడి గొప్పతనం. నేను చూసేవాడు నేను. అన్ని రకాలుగా లైన్ టు లైన్ చదువుకుంటూ వచ్చేవాడు నేను. ఒక లైన్ ఇంకొక లైన్కి ఎలా వెళ్ళిపోతుంది చదివేది నేను. నా గొప్పతనం కాదు, అది దేవుడు ఇచ్చిన గొప్పతనం. నేను చేసిన సర్వీస్కి దేవుడు నాకు ఇచ్చినటువంటి నాలెడ్జ్ అది. నేను చేసిన గొప్ప సర్వీసులు ఉండొచ్చు, గొప్ప సర్వీసులే చేశా. దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన అదే. ఇంత గొప్ప సబ్జెక్ట్ని తప్పుదప్పటిచ్చి క్రిస్టియానిటీకి అప్పచెప్తారా? మీది ఒక బ్రతుకు. దీనికి మళ్ళీ సంఘాలు వాడు క్రియేట్ చేసుకోవడం అవసరమా? ఈ బతుకులు వెళ్ళి బైబిల్ సరిగ్గా చదివి సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.